హలో డియర్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే రెసిస్టివ్ నెట్వర్క్స్ ఓన్లీ వాట్ ఈజ్ సిరీస్ సర్క్యూట్ అనేది చూసాము. ప్లస్ ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏంటో అది బై యూజింగ్ ఓన్లీ రెసిస్టెన్సెస్. ఇక్కడ చూడండి, సిరీస్ సర్క్యూట్ అంటే ఏమనుకున్నాం, ఏవైనా ఎనీ టూ రెసిస్టెన్స్ తీసుకొని వాటిని మనకు ఈ విధంగా కనెక్ట్ చేసాం అనుకోండి. సో దీన్ని మనం ఈ కనెక్షన్ ఏమని చెప్పాం, సిరీస్ కనెక్షన్ అని డిఫైన్ చేసాం. అంటే ఏంటిది, ఈ ఎలిమెంట్ స్టార్టింగ్ అనుకుంటే దీనికి ఇంకొక ఎండింగ్ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక స్టార్టింగ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక ఎండింగ్ ఉంటుంది. సో ఈ విధంగా కనెక్ట్ చేస్తే దీన్ని సిరీస్ కనెక్షన్గా డిఫైన్ చేసాం. సో సిరీస్ కనెక్షన్కి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఓన్లీ టూ రెసిస్టెన్స్ మాత్రమే సిరీస్లో ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ R2. అదే ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి సిరీస్లో కనెక్ట్ చేసే దానికి మనకి ఏమొస్తుంది, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్ ఫర్ ఎన్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ సో ఆన్ ప్లస్ Rn అని వస్తుంది. అది ఓన్లీ సిరీస్ సర్క్యూట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఏంటిది, ఇచ్చిన సర్క్యూట్లో కానీ ఇచ్చిన నెట్వర్క్లో ఓన్లీ మనకి ఆ ఇచ్చిన సర్క్యూట్లో రెసిస్టెన్స్ అనేది ఓన్లీ సిరీస్లో ఉంటే ఈ విధంగా మనం రాస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, ప్యారలల్ సర్క్యూట్ అంటాం. ఇక్కడ ఏంటిది, రెసిస్టెన్సెస్ ఓన్లీ ప్యారలల్గానే ఉన్నాయి అనుకోండి, అది ప్యారలల్ సర్క్యూట్ కానీ ప్యారలల్ నెట్వర్క్గా డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ టూ రెసిస్టెన్స్ ప్యారల్లో ఉన్నాయి. సో ఎనీ టూ రెసిస్టెన్స్ ప్యారల్లో ఉంటే ఫార్ములా ఏంటి, R1 R2 బై R1 ప్లస్ R2గా రాస్తాం డైరెక్ట్గా. దీన్ని మనం ఎలా రాస్తామంటే, ప్యారలల్లో ఈక్వల్ రెసిస్టెన్స్ రాయాలంటే ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి 1 బై RAB ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 బై R1 ప్లస్ 1 బై R2. ఇదేంటిది, ఓన్లీ ఫర్ టూ రెసిస్టెన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అయితే. అదే ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనేది ప్యారల్లో ఉన్నాయనుకోండి, ప్యారల్లో కనెక్ట్ చేస్తే అప్పుడు దానికి ఏమొస్తుంది, మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్ ఏమొస్తుంది, 1 బై RAB ఈజ్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 బై Rn. ఈ ఫార్ములా ఏంటిది, ఓన్లీ రెసిస్టెన్సెస్ అనేది ఓన్లీ ప్యారలల్గా మాత్రమే కనెక్ట్ చేసి ఉంటే అలాంటి సర్క్యూట్కి మనం అప్లై చేస్తాం. ఇదేమో సిరీస్కి అప్లై చేస్తాం. ఇదేంటి, ఓన్లీ రెసిస్టర్స్ అనేది సిరీస్లో ఉంటాయి. ఇదేమో రెసిస్టర్ ఏమో ప్యారలల్గా ఉంటే మనం లాస్ట్ క్లాస్ ఈ రెండు చూసాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక నెట్వర్క్లో మనకి రెసిస్టెన్స్ అనేది సిరీస్తో పాటు అందులోనే ప్యారలల్ కూడా ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటిది, ఒక సర్క్యూట్లో మనకి సిరీస్తో పాటు ప్యారలల్ కనెక్షన్ ఉంటే అటువంటి నెట్వర్క్ని ఏమని డిఫైన్ చేస్తారంటే రెసిస్టివ్ నెట్వర్క్గా డిఫైన్ చేస్తారు. రెసిస్టివ్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే రెసిస్టివ్ నెట్వర్క్ మీన్స్, రెసిస్టివ్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంటిది, ఈ నెట్వర్క్లో మనకి రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో కూడా ఉంటాయి, ప్లస్ యాజ్ వెల్ యాజ్ అందులోనే ప్యారలల్ కూడా ఉంటాయి. ఓకేనా, అది కూడాను ఒక సర్క్యూట్లోనే మనకి రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉంటే ప్యారలల్లో ఉంటాయి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇది ఒక రెసిస్టెన్స్ R1, ఇది ఇక్కడ ఇంకొక రెసిస్టర్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకుంటున్నాను. ఈ రెండు దీనికి ఒక పాయింట్ ఇది A అనుకోండి, ఈ పాయింట్ B అనుకోండి. సో ఇది మనకి రెసిస్టర్ R2 అవుతుంది, ఇది మనకి రెసిస్టర్ R3 అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, దీన్ని రెసిస్టివ్ నెట్వర్క్గా డిఫైన్ చేస్తారు. రెసిస్టివ్ నెట్వర్క్ మీన్స్ ఏ నెట్వర్క్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ ఓన్లీ, ఇట్ ఈస్ కాల్డ్ రెసిస్టివ్ నెట్వర్క్ అంటారు. ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి RAB ఈజ్ ఈక్వల్ అని రాస్తాం. అయితే ఇక్కడ మనం దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటిది, ఇందులో మనకి మళ్ళీ ఎన్ని రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి ప్యారల్లో ఉన్నాయి అనేది మళ్ళీ మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ టూ చూడండి, R2 అండ్ R3 ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో ఎనీ టూ రెసిస్టెన్స్ ప్యారల్లో ఉంటే ఫార్ములా డైరెక్ట్ ఏంటి, R1 R2 బై R1 ప్లస్ R2. సో ఇక్కడ మనకి ఈ రెండు మనకి ప్యారల్లో ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది, మనకి R2 ఇంటూ R3 బై R2 ప్లస్ R3. ఇది దీనికి వాల్యూ. ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, అంటే ఏం చేయాలి, మనకి సింపుల్ అనమాట. ఇది B అనుకోండి, ఇది A అనుకోండి, ఇక్కడ మనకి ఇది R1. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనం ఏమని ఇండికేట్ చేద్దామంటే దీన్ని
నేను ఇక్కడ R1 ఉంది, R2 ఉంది, R3 ఉంది. సపోజ్ దీన్ని నేను RDగా అనుకుంటున్నాను. సో ఇది RD ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత, R2 R3 బై R2 ప్లస్ R3. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి, R1 ప్లస్ RD అనేది ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉంటే సింపుల్గా ఏం చేస్తాం, సింపుల్గా ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా సమ్ చేయడమే. సో దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్ ఏమొస్తుంది మనకి, R1 ప్లస్ RD అనమాట. ఇక్కడ మనకి RD అంటే ఏమొస్తుంది, దట్ ఈస్ R1 ప్లస్ RD అంటే ఏముంది, R2 R3 బై R2 ప్లస్ R3. సో ఇప్పుడు ఈ విధంగా చూడండి, రెసిస్టివ్ నెట్వర్క్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ఒక నెట్వర్క్లో రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉంటాయి ప్లస్ ప్యారల్లో కూడా ఉంటాయి. అవి రెండు జాగ్రత్తగా చూసి వాటిని రెడ్యూస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టివ్ నెట్వర్క్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు ఇదొక సింపుల్ మోడల్ అన్నమాట. దీని మీద కొన్ని ప్రాబ్లం చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో దీని మీద ఒక చిన్న సింపుల్ మోడల్ ప్రాబ్లం చూద్దాం మనం. సో ఇప్పుడు చెప్పాను కదా, గుర్తుంది కదా మనకి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది, మనకి రెసిస్టివ్ నెట్వర్క్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి, సిరీస్లో ఉంటుంది ప్లస్ ప్యారల్లో కూడా ఉంటుంది, రెసిస్టెన్స్ వాల్యూస్ ప్యారల్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న ప్రాబ్లం కానీ లేదంటే ఇంకొక పెద్ద నెట్వర్క్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు చిన్న నెట్వర్క్ చెప్పాను కదా, అలానే ఒక పెద్ద నెట్వర్క్. సో వి కన్సిడర్ ఏ బిగ్ నెట్వర్క్. సో బిగ్ నెట్వర్క్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాము. కన్సిడరింగ్ ఇక్కడ ఒక నెట్వర్క్ని డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఒక రెసిస్టర్ అనుకోండి, ఇది R1 అనుకుందాం, ఇది R2 రెసిస్టర్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక రెసిస్టర్ని యాడ్ చేస్తున్నాం, దిస్ వన్ ఈస్ R3. ఇక్కడ మళ్ళీ ఇంకో రెసిస్టర్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇది R4, ఇది R5. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ సర్క్యూట్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం అంటే ఇది ఒక పాయింట్ అనుకుంటున్నా, దీన్ని పాయింట్ ఏ, ఎందుకంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కదా, పాయింట్స్ ఖచ్చితంగా ఇండికేట్ చేస్తున్నాను. ఇప్పుడే తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే ఈ పాయింట్స్ బదులు ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ ఇస్తారు ప్రాబ్లం, ఇది నెక్స్ట్ అదే చేద్దాం. సో ఇప్పుడు ఈ విధంగా పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ ఇది ఏ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది దిస్ పాయింట్ ఈస్ ఏ అనుకుందాం. సో దిస్ పాయింట్, ఇది ఈ పాయింట్ బి అనుకుందాం. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో మనకి రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి, ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి. ఈ ప్యారలల్ని మనం రెడ్యూస్ చేసి, ఈ రెండు ప్యారలల్ని రెడ్యూస్ చేస్తే మొత్తం ఒకే లైన్లోకి వచ్చేస్తుంది. అంటే ఏంటిది, సింగిల్ కండక్టర్లా కనిపిస్తుంది. అంటే ఏంటిది, ఆ మొత్తం కూడా మనకి ఏ కనెక్షన్లో ఉంటుంది, సిరీస్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం చిన్నగా రెడ్యూస్ చేద్దాం బై ద హెల్ప్ ఆఫ్ రిడక్షన్ టెక్నిక్, నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్. ఎన్ని సిరీస్లో ఉన్నాయి, ఎన్ని ప్యారల్లో ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి ఫస్ట్ ఈ R1 R2 ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్. సో ఇక్కడ ఈ 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉన్నాయి, ఈ రెండు 2 రెసిస్టర్ ప్యారలల్ ఉన్నాయి. సో ఎనీ 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉంటే జనరల్ ఫార్ములా ఏంటిది, R1 R2 బై R1 ప్లస్ R2. సో ఇక్కడ మనకి ఇది R1 R2 బై R1 ప్లస్ R2 వస్తుంది. దీనికి ఏమొస్తుంది, R1 R2 బై R1 ప్లస్ R2 వస్తుంది. ఇక్కడ దీనికి ఏమొస్తుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R4 R5 బై R4 ప్లస్ R5. సో ఇప్పుడు దీన్ని నేను ఏమనుకుంటున్నానంటే దీన్ని RPగా డిసైడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని RQగా రాసుకుంటున్నాను. ఓకే, సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్ అన్ని. సో ఓన్లీ ఫర్ సింప్లిఫికేషన్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RQ అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RP. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ వాల్యూని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ ఈ 2 రెసిస్టర్ రీప్లేస్ చేసి ఒకటే రెసిస్టర్ రాయాలి, అదేంటిది RP. ఈ 2 రెసిస్టర్ రీప్లేస్ చేసి ఇది ఒకటే రెసిస్టర్ ఇక్కడ రాయాలి. సో అప్పుడు మనకి సర్క్యూట్ ఈ విధంగా రెడ్యూస్ అయిపోతుంది. పాయింట్ ఏ, ఇక్కడ దీని వాల్యూ ఎంత మనకి, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RP. ఇక్కడ మనకి ఇంకో రెసిస్టర్ ఉంది, దాని వాల్యూ ఎంత R3. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత RQ.
ఈ పాయింట్ని బీగా డిఫైన్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి, ఈ ఫిగర్ని, నెట్వర్క్ని. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ 3 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? దీస్ 3 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్. సో సిరీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నా సింపుల్గా సమ్ చేయడం అంతే ఇక. సో దట్ ఈస్ ఆర్పి ప్లస్ R3 ప్లస్ ఆర్క్యూ. సో ఇక్కడ మనకి ఆర్పి వాల్యూ ఉంది, ఆర్క్యూ వాల్యూ ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఆర్ఏబి. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? ఆర్పి అంటే వాల్యూ ఎంత ఉంది? R1 R2 R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ ఆర్క్యూ అంటే R4 R5 బై R4 ప్లస్ R5. సో ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి రెసిస్టెన్సెస్. సో ఇదిగో ఫైనల్గా మనం ఖచ్చితంగా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఖచ్చితంగా రాయాలి. సో ఇది ఆర్ఏబి, దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఇదొక ప్రాబ్లం. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం మనం ఎలా చేసామంటే వోల్టేజ్ సోర్స్ లేకుండా చేసాం కదా. ఇప్పుడు ఇదే ప్రాబ్లంని ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకొని కన్సిడర్ చేసుకొని చేద్దాం. అప్పుడు మీకు ఎక్కువ ప్రాబ్లం చేయడం వల్ల మనకి ఆ టాపిక్ మీద మనకి ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలం అనే కాన్ఫిడెంట్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ అదే మోడల్ మీద మనకి ప్రాబ్లం మనకి సింపుల్గా ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నానంటే సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ కాంబినేషన్లో సిరీస్ ప్యారలల్ సర్క్యూట్, దీన్నే నెట్వర్క్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లమ్ని వోల్టేజ్ సోర్స్ యాడ్ చేసి ప్రాబ్లం చూద్దాం. సో ప్రీవియస్ ప్రాబ్లం ఏంటిది? సింపుల్గా పాయింట్ ఇది ఏ అనుకుందాం. దిస్ వన్ ఈస్, ఇదేంటిది? ఇది R1, ఇది R2, ఇదేంటిది? R3, ఇది R4, ఇది R5, ఇది పాయింట్ ఏంటి? B అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి సింపుల్గా ఈ 2 పాయింట్స్ దగ్గర ఒక వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఒక వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేస్తే ప్లస్ ఇది మైనస్ ఇది V. సో ఇక్కడ V ఉందంటే ఖచ్చితంగా ఇందులో I ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇలా ఇచ్చేసి ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు అనుకున్నాను, ఏ అండ్ బి పాయింట్స్. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇందులో మనకి ఇంకా చూడండి, దీన్ని నేను ప్లస్ ఈ పాయింట్స్ కూడా ఉన్నాయి అందులో మనకి. వీటిని ఏమంటారంటే జనరల్గా నోడ్స్గా డిఫైన్ చేస్తారు, నోడ్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తాం చూడండి. సో ఈ ఇచ్చిన ప్రాబ్లం మనకి రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ప్యారల్లో ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఏ నెట్వర్క్ అని డిఫైన్ చేస్తారంటే రెసిస్టివ్ నెట్వర్క్గా డిఫైన్ చేస్తారు. సో రెసిస్టివ్ నెట్వర్క్ మనకి ఐడెంటిఫికేషన్లో మనం ఏం చేయాలి? ఎన్ని రెసిస్టెన్స్ అనేది సిరీస్లో ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనం బిట్వీన్ ఏ అండ్ బి మధ్యలో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేయాలంటే ఈ వోల్టేజ్ సోర్స్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి సేమ్ యాస్టీస్గా పైన ఉన్నదాన్ని ఇలా రాసేయాలి. పాయింట్ ఏ, ఇది R1, ఇది R2, సేమ్ ఇది R3, ఇది R4, ఇది R5. దిస్ ఇస్ పాయింట్ బి. సో ఇందులో మళ్ళీ చూస్తే ఇందులో ఎన్ని సిరీస్ ప్యారల్లో ఉన్నాయి? ఈ రెండు కూడాను, ఈ ప్లస్ ఇవి కూడాను. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ రెండు ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. దీస్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో దానికి వాల్యూ మన దీనికి ప్యారలల్ కనెక్షన్ ఏమొస్తుంది? R1 R2 బై R1 ప్లస్ R2 వస్తుంది. దీనికి R4 R5 బై R4 ప్లస్ R5. ఓకే, సో ఇప్పుడు పైన దాన్ని మళ్ళీ మనం రెడ్యూస్ చేస్తే
ఈ వాల్యూ మనం ఇందాక ఆర్పి అనుకున్నాం, ఇక్కడ దీన్ని ఆర్క్యూ అనుకున్నాం. సేమ్ అవే వాల్యూస్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం, ఆర్పి, అండ్ హియర్ దిస్ వన్ ఈస్ కాల్డ్ as R3, and here the value is RQ. Terminal is B, a terminal is A. So if you observe this figure or network, 3 resistances or 3 elements which are connected in series. ఈ 3 సిరీస్లో ఉన్నాయి కదమ్మా. సో ఇప్పుడు సిరీస్లో ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాను, సింపుల్ సమ్ చేయడమే, ఆర్పి ప్లస్ R3 ప్లస్ ఆర్క్యూ. ఇదేంటి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఆర్ఏబి. సో ఇక్కడ మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఆర్ఏబి, ఆర్పి అంటే వాల్యూ ఎంత ఉంది నమ్మ, R1 R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఆర్క్యూ వాల్యూ ఎంత ఉంది, R4 R5 బై R4 ప్లస్ R5. So this is the equivalent resistance between A and B resistor for the given figure or network or circuit అన్నమాట. ఈ విధంగా ప్రాబ్లమ్ని చేయాలి, చాలా సింపుల్గా ఉంటాయి ఇవి. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు మనం అన్నీ కూడా డెరివేషన్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే రెసిస్టెన్స్ R1 R2 R3 R4 R5 ఈ ప్లేస్లలో వాల్యూస్ తీసుకుందాం, అంటే నంబర్స్ తీసుకొని ప్రాబ్లం చేద్దాం. అప్పుడు మీకు ఇంకా దాని మీద ఈజీగా ఉంటుంది, అవగాహన ఎక్కువగా ఉంటుంది. సో ప్రాబ్లం కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఆన్ రెసిస్టివ్ నెట్వర్క్. రెసిస్టివ్ నెట్వర్క్ ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రెసిస్టివ్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంటిది, ఇందులో రెసిస్టెన్స్ అనేవి ఖచ్చితంగా సిరీస్లో ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ప్యారలల్లో కూడా ఉంటాయి. దాన్ని రెసిస్టివ్ నెట్వర్క్గా డిఫైన్ చేస్తారు. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సింపుల్ ప్రాబ్లం చేసుకుంటూ వస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఇది 2 ohm రెసిస్టర్, పాయింట్ ఏ, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, హియర్ ఆల్సో వన్ రెసిస్టర్. ఇది 2 ohm, ఇక్కడ పాయింట్ బి అనుకుందాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చారు ఈ విధంగా. ఇప్పుడు ఇందులో ఈ ఫిగర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో రెసిస్టర్స్ అనేది ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు ఎలా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే 2 ohm రెసిస్టర్ 2 ohm రెసిస్టర్ రెండు ఎలా ఉన్నాయి మనకి, ఈ రెండు కూడాను ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఏమైనా 2 రెసిస్టర్స్ ఉంటే ఫార్ములా ఏంటిది, R1 R2 బై R1 ప్లస్ R2. సో ఇప్పుడు దీన్ని మీరు ఇఫ్ దీన్ని R1 అనుకుంటే, ఇఫ్ దీన్ని R2 అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది, R1 R2 బై R1 ప్లస్ R2 వస్తుంది. సో అప్పుడు మనకి సింపుల్గా ఏంటిది, ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హియర్ దిస్ 2 వాల్యూ, 2 into 2 by 2 plus 2, దట్ ఈజ్ ఈక్వల్ 4 by 4 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 1 ohm వస్తుంది. ఇదేంటిది 2 and 2 ohm రెసిస్టర్ రెండు ప్యారల్లో ఉంటే 1 ohm రెసిస్టర్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్ రీప్లేస్ చేసి ఈ 1 ohm రెసిస్టర్ ఒకటే సింగిల్ ఎలిమెంట్ అక్కడ రాయాలి. అప్పుడు మనకి ఇచ్చిన ఫిగర్ అనేది మళ్ళీ రీడ్రా చేస్తే, అంటే సర్క్యూట్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం కదా, అదే సర్క్యూట్ రిడక్షన్ టెక్నిక్ అంటే. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చింది, ఈక్వలెంట్ రెసిస్టర్ 1 ohm వచ్చింది. దిస్ పాయింట్ ఈస్ బి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 ohm రెసిస్టర్ 1 ohm రెసిస్టర్ ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ఇప్పుడు సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉంటే మనకి ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా సింపుల్గా సమ్ చేయడం. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఆర్ఏ అండ్ ఏబి ఈజ్ 2 + 1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 3 ohm వస్తుంది. సో ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్. సో ఫైనల్గా ఒక రెసిస్టర్ ఇలా రాసేసి, ఏ పాయింట్ ఇది, బి పాయింట్ ఇది. సో ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, 3 ohm రెసిస్టర్. సో ఇది ఇచ్చిన ప్రాబ్లమ్కి సొల్యూషన్. ఇప్పుడు చూడండి ఒకసారి. సో రెసిస్టివ్ నెట్వర్క్ అంటే నేను ఏం చెప్పాను, రెసిస్టివ్ నెట్వర్క్లో రెసిస్టెన్స్ అనేవి ఖచ్చితంగా సిరీస్లో ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ప్యారల్లో కూడా ఉంటాయని చెప్పాను. ఆ విధంగా రెండు ఒక నెట్వర్క్లో సిరీస్ ప్యారలల్ రెండు ఉన్నాయనుకోండి, దాన్ని రెసిస్టివ్ నెట్వర్క్గా అంటారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి
ఇది మొత్తం ఏ అండ్ బి 2 పాయింట్స్ మధ్యలో ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. అంటే ఒకటి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చేసిన తర్వాత వచ్చిన ఒక సింగిల్ ఎలిమెంట్ ఇక్కడ రాసాం. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అంటే ఏంటిది, ఇచ్చిన ప్రాబ్లంలో మనకి సిరీస్ కనెక్షన్ ఒకటి ఉంది, ప్లస్ ప్యారలల్ కనెక్షన్ కూడా ఉంది. సో దీన్ని ఏమని డిఫైన్ చేస్తారంటే రెసిస్టివ్ నెట్వర్క్గా డిఫైన్ చేస్తారు. ఓకే, సో ఇది సింపుల్ ప్రాబ్లం అన్నమాట. దీని మీదనే మనకి ఒక సింపుల్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అంత మంచిది. సో సింపుల్ ప్రాబ్లం ఇది, చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చారనుకుందాం. ఇప్పుడు దీని వాల్యూ 1 ohm రెసిస్టర్ అనుకుందాం. ఇక్కడ రెసిస్టర్స్ మనకి దీని వాల్యూ 2 ohm రెసిస్టర్, ఇక్కడ కూడా 2 ohm రెసిస్టర్ అనుకుందాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక రెసిస్టర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకి 1 ohm రెసిస్టర్ ఉంది. ఇక్కడ పాయింట్కి, ఈ టెర్మినల్ పాయింట్కి ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చారనుకోండి. దిస్ వన్ ఇస్ ప్లస్, జస్ట్ ఇలా ఇచ్చారనుకోండి. ఫర్ ఎ గివెన్ ఫిగర్ ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్ అన్నారు అనుకో. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ వోల్టేజ్ సోర్స్ని ఎలిమినేట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎలిమినేట్ వోల్టేజ్ సోర్స్. For finding equivalent resistance between A and B points. సో అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమైనా వస్తుంది, ఆర్ఏబి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ మన టాస్క్ ఏంటిది, రెసిస్టివ్ నెట్వర్క్ ఇచ్చిన వెంటనే ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఇచ్చిన నెట్వర్క్లో ఎన్ని ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్నాయి, ఎన్ని ప్యారల్లో ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇచ్చిన ఫిగర్లో ఇక్కడ చూడండి, 2 ohm రెసిస్టర్, 2 ohm రెసిస్టర్, ఈ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, సో మనకి అవి రెండు ప్యారలల్లో ఉంటే, ఎనీ 2 రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే సింపుల్గా మనం ఏం చేస్తాం, R12/R1 + R2 రాస్తాం. దానికి ఏమొస్తుంది మనకి 2 × 2/2 + 2. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 4/4 ఈజ్ ఈక్వల్ టు 1 ohm వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 ohm రెసిస్టర్, 2 ohm రెసిస్టర్, ఈ రెండు రీప్లేస్ చేసి ఒక 1 ohm రెసిస్టర్ ఇక్కడ రీప్లేస్ చేయాలి. అప్పుడు మనకి ఇచ్చిన ఫిగర్ కాస్త ఇచ్చిన నెట్వర్క్ మళ్ళీ ఈ విధంగా మనకి రిడ్యూస్ అయిపోతుంది. ఇది 1 ohm, మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 1 ohm, ఇక్కడ 1 ohm, ఇక్కడ పాయింట్ ఏంటి బి. సో ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 రెసిస్టర్స్ కూడా మనకి ఎలా ఉన్నాయి, ఈ 3 1 ohm రెసిస్టర్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా సింపుల్గా సమ్ చేయండి. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్, దట్ ఈస్ 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా, 3 ohm రెసిస్టర్. సో ఫైనల్గా మనం ఏం రాస్తామంటే ఇలా ఒక రెసిస్టర్ రాసి ఏ అండ్ బి పాయింట్స్ అని రాసి ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు అని రాసి 3 ohmగా రాస్తాం. సో ఇది ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక సింపుల్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ చూడండి, వాల్యూస్ మనం ఏం తీసుకుంటున్నాం అనేది కాదు. వాల్యూస్ నేను 2 ohm రెసిస్టర్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే జస్ట్ ఫర్ సింపుల్ సింప్లిఫికేషన్ కోసం. ఎగ్జామ్లో వాడు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా ఇచ్చిన నెట్వర్క్లో మనకి ఏ ఎలిమెంట్ సిరీస్లో ఉన్నాయి, ఏ ఎలిమెంట్ ప్యారల్లో ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడం రావాలి. అంటే మెథడ్ ఫండమెంటల్గా ప్రాబ్లమ్ని ఎలా చేయాలని తెలుసుకుంటే వాడు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా చేసుకోగలరు. ఓకే, సో ఇదొక ప్రాబ్లం అన్నమాట.
అలానే దీని మీద ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు చెప్పే ప్రాబ్లం కాస్త ఇప్పుడు ఇందాక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం, నెక్స్ట్ 4 ఎలిమెంట్స్, ఇక్కడ ఒక 6 ఎలిమెంట్స్తో ప్రాబ్లం చేద్దాం. సేమ్ రెసిస్టివ్ నెట్వర్క్ మీద ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చారనుకుందాం. ఇది 6 ఓం, ఇక్కడ రెసిస్టర్ 2 ఓం, ఇక్కడ రెసిస్టర్ 2 ఓం, ఇక్కడ రెసిస్టర్ 1 ఓం, ఇక్కడ రెసిస్టర్ 2 ఓం, ఇక్కడ కూడాను రెసిస్టర్ 2 ఓం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక రెసిస్టర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి ఒక వోల్టేజ్ సోర్స్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇస్ ప్లస్ మైనస్ వి. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఇలా ఇచ్చి ఎగ్జామ్లో ఇలా ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ప్లస్ అండ్ మైనస్ ఈ రెండింటిని ఏమంటే టర్మినల్స్ అని డిఫైన్. ఇలా ప్రాబ్లం ఇచ్చాడు, ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ 2 టర్మినల్స్ అన్నాడు అనుకోండి. ఇక్కడ టర్మినల్స్ ఏంటి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అనమాట. సో అప్పుడు మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమనుకుంటామంటే సింపుల్గా ఈ 2 టర్మినల్స్ని మనం, మీరు ఏ అని అనుకోండి, బి అని అనుకోండి, తర్వాత ఆర్ఏబి అని ఇక్కడ రాస్తున్నాను. సో ఫర్ దిస్ గివెన్ ప్రాబ్లం ఫైండింగ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ 1 ఓం రాసిన. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రావాలంటే ఏం చేయాలి, ఇచ్చిన నెట్వర్క్లో వోల్టేజ్ సోర్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్ అది. సో ఎలిమినేట్ చేసిన తర్వాత మనకి ఫిగర్ అనేది ఎలా ఉంటుందని మనం ఒకసారి ఇక్కడ రాసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఫిగర్ని ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఇది 6 ఓం, 2 ఓం, ఇది కూడా 2 ఓం, ఇక్కడ మనకి 1 ఓం, ఇది 2 ఓం, ఇక్కడ ఒక రెసిస్టర్ 2 ఓం, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, దీని వాల్యూ 1 ఓం. సో ఇక్కడ పాయింట్ దీన్ని మనం బి అనుకోవచ్చు, దీని పాయింట్ని ఈ అని అనుకోవచ్చు. ఈ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్ వీఆర్ ఫైండింగ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, దట్ ఈస్ ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రావాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఎన్ని రెసిస్టర్ అనేది సిరీస్లో ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయో మనం దీన్ని ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లం సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ప్యారలల్గా ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ వస్తుంటే సింపుల్గా 2 రెసిస్టర్స్ కాబట్టి 2 × 2/2 + 2, ఏని 2 రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటే R1 R2/R1 + R2 ఫార్ములా. సో ఇక్కడ మనకి దీనికి సొల్యూషన్ ఏమొస్తుంది, 2 × 2/2 + 2, దీనికి 1 ఓం, దీనికి కూడా 1 ఓం వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 2 ఓం 2 ఓం రెసిస్టర్, 2 ఓం 2 ఓం ఈ 4 రెసిస్టర్ని రీప్లేస్ చేసి ఈ రెసిస్టర్స్ అక్కడ రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనకి అప్పుడు ఏమొస్తుందంటే ఈ పాయింట్ని సింపుల్గా చూడండి. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఏ, 6 ఓం, ఇక్కడ ఒక రెసిస్టర్, దీని వాల్యూ 1 ఓం,